మనందరి మనస్సులలో ఏదో విధంగా పరమాత్మను లేదా అనంతత్వాన్ని పొందాలనే కోరిక నిగూఢంగా ఉంది. సాక్షాత్కార స్థితికి చేరాలనే భావన కలిగి దానికై ప్రగాఢమైన హృదయపూర్వకమైన కోరిక కలిగినప్పుడు గమ్యం చేరడానికి తగిన మార్గం తప్పక లభిస్తుంది. మనసున్న చోట మార్గం ఉంటుంది అన్నది ఒక సూక్తి. భావన తన హద్దును అధిగమిస్తే ఆలోచన అవుతుంది. ఆలోచన బలపడితే దైవప్రాప్తికి చర్య మొదలవుతుంది. సముద్రం లోలోతుకి వెళ్ళిన వానికే ముత్యాలు లభిస్తాయి. సాక్షాత్కారం కోసం గల బలమైన కోరిక లక్ష్యాన్ని వ్యక్తికి దగ్గరగా తెస్తుంది. తాను ప్రయోజనం పొందాలనే కోరిక ఎవరికైనా ఉంటే ఆ వ్యక్తి సరియైన శ్రద్ధ, సరియైన గ్రహణశక్తి, సరైన నైతికత తనలో పెంపొందించుకోవాలి. సత్ప్రవర్తన, సరైన నైతికత యోగ మార్గానికి పునాది వంటివి. అందుకే నా గురుదేవులు ఫతేగఢ్ వాస్తవ్యులు సమర్థగురు మహాత్మా శ్రీ రామచంద్రజీ ఈ అంశానికే ప్రాముఖ్యతనిచ్చేవారు. నైతిక ప్రవర్తనను పెంపొందించుకోవాలనే అంశాన్ని వారెల్లప్పుడూ నొక్కి చెప్పేవారు. జీవన పద్ధతి ఉన్నతమైన నైతిక భావాలతో నిండి ఉండాలి. అది లేకుంటే అన్నింటికీ అతీతమై తప్పక కలిగి ఉండదగిన అత్యంత సూక్ష్మమైన ఆధ్యాత్మికత్వాన్ని పెంచే అర్హత వ్యక్తికి లభించదు. మనకు విముక్తి కావాలి, కానీ ఆ పదానికి నిర్వచనం మనకు తెలియదు. బాధలు విరేళ్లైతే పుష్పాలు ఫలిస్తాయి. ప్రతి సహచరుడు వాటిని తప్పక కృషి చేసి సాధించాలి. క్షణిక కాలమైన దివ్యత్వ దర్శనాన్ని పొందినవారు ధన్యులు.